ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుడు మరి యొక్క నూతన దినమును మనకు అనుగ్రహించారు. మరి యొక్క నూతనమైన వాగ్దానంతో మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఒక పసిబిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది పెట్టాలో, పెరగడానికి ఎలా జాగ్రత్త తీసుకోవాలో తల్లికి తెలుసు. అలానే మనలను ఏ విధంగా బలపరచాలో, మన జీవితంలో ఎప్పుడు ఏ కార్యాన్ని జరిగించాలో, బలహీనంగా ఉన్న మనలను ఏ విధంగా బలపరచాలో, ఏ విధంగా సంపూర్ణ సత్యంలోనికి నడిపించాలో ఆయనకు తెలుసు. అందువల్లే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు, మనల్ని ధైర్యపరచడానికి, మనం ఇంకా ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళడానికి, ఆత్మీయంగా బలపరచబడడానికి, ఆత్మీయంగా ఇంకా అనేకమైన మెట్లు ఎక్కడానికి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్కును స్వీకరించండి. ఆయన ఇస్తున్న మాటను హృదయపూర్వకంగా మీరు అంగీకరించండి. లేవగానే మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి, అయ్యా ఈరోజు మీరు ఏ విధంగా నడిపిస్తారో నాకు తెలియదయ్యా, మీకే తెలుసయ్యా, నీ చిత్తమయ్యా అని ఆయన చేతులకు అప్పగించుకొని మనము దినమును ప్రారంభించినప్పుడు దేవుని కృపకు పాత్రలం అవుతాం. మన యొక్క ప్రతి చింతన ఆయన మోస్తాడు. అందువల్ల దేనిని గురించి మనం చింతపడవలసిన అవసరం లేదు. ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి తెలుసు. తగిన సమయంలో మీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయబోతున్నారు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మన ప్రార్థనలన్నీ కూడా ప్రభు దగ్గరకు చేరుతున్నాయి. తగిన సమయంలో మీ జీవితంలో అద్భుత కార్యములు ఆయన చేయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం ఎదురు చూస్తున్నట్లుగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ఓరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఆమేన్. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఓరకుండి నమ్ముకోండి అని. అవును, మనకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఆ బాధను గురించి అనేక మందితో పంచుకుంటూ ఉంటాం. మనము బలహీనముగా ఉన్నప్పుడు ఈ బలహీనతను గురించి ఎవరికైనా చెప్తే నాకు సలహా ఇస్తారేమో, ఎవరికైనా తెలియజేస్తే నాకు సహాయం చేస్తారేమో, ఈ బలహీనత నుండి, ఈ శ్రమ నుండి నేను ఏ విధంగా బయటపడాలో, ఎలా విడిపించబడాలో నన్ను గైడ్ చేస్తారేమో అని మన బాధను, మన భారాన్ని ఎవరితోనైనా పంచుకోవడానికి ఎదురు చూస్తాం. అయితే ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నారు, అటువంటి సమయంలో మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగునని. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి అంతటిలో కూడా మనుషులమైన మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఇట్టి కొలతలేని ప్రేమతో మనల్ని ప్రేమించారు. ఎందుకు అంత ప్రేమ అంటే, సృష్టి అంతా ఆయా రూపాల్లో ఉంది. అయితే మానవుని ఆయన తన రూపంలో, తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు. తన కుటుంబంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఈ లోకంలో అన్ని జీవరాశులకు ఆహారం ఇస్తాడు, గాలినిస్తాడు, నీటినిస్తాడు, వాటికి కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తాడు. అయితే వాటికి ఒకే జీవితాన్ని ఇచ్చాడు. మనుషులమైన మనకు మాత్రం శరీరానికి కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఆత్మకు సంబంధించిన అవసరతలు కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. ఇంతగా మనిషి పట్ల శ్రద్ధ చూపిస్తున్న గొప్ప దేవుడు మనిషికి ఏమి కావాలో ఎప్పటికప్పుడు, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండు కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు ఆయన. మనిషి యొక్క ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవాది దేవునికి మన యొక్క ప్రతి అవసరతను తీర్చడానికి శక్తి ఉందని, ఆపత్కాలంలో ఆయన వైపు తిరిగి ఆయన సహాయమును కోరితే తప్పక ఆయన సహాయాన్ని దయచేస్తాడని మనము తెలుసుకోవాలనేదే ఆయనకు ఉద్దేశం. అయితే కొన్నిసార్లు అవిశ్వాసం వలన మనిషి తమ సృష్టికర్తైన దేవాదేవుని ఎరుగక
ఆయన శక్తి సామర్థ్యతలను గుర్తించగా, శ్రమల్లో, బలహీనతల్లో, వ్యాధి బాధల్లో, కరువు కాటకాల్లో ఒంటరి పోరాటాన్ని చేస్తూ, విఫలయత్నం చేస్తూ, నిరాశ నిస్పృహలతో బరువుగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే కొంతమంది తన బిడ్డలు తెలుసుకుంటూ ఉన్నారు, ఓరకుండి నమ్ముకుంటా వల్ల మనకు బలము కలుగుతుంది. అయితే మనిషి ఏ ఏ విషయాల్లో ఓరక నిలిచుండాలి అంటే, తమ శక్తికి మించిన విషయాలు ఎదురైనప్పుడు ఓరక నిలిచి దేవుని వైపు చూడడమే మనం చేయాల్సింది. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, చింతించకండి, చింతించటం వల్ల ఒకడు తన ఎత్తును మూరెడెక్కువ చేసుకోలేడు. అంటే నరుడు తన చెయ్యలేని విషయాలను గురించి ఎంత చింతించినా వ్యర్థమని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇటువంటి అసాధ్యమైన విషయాలు మన ఎదుట ఉన్నప్పుడు ఓరకుండి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనము బలము పొందుకుంటాం, బలము కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఉంది, 6 దినములు కష్టపడి మన పని అంతా కూడా చెయ్యాలని. ఈ 6 దినములు మనం కష్టపడి పని చెయ్యాలి. అయితే మనం చెయ్యలేని ప్రతి దానిని కూడా దేవునినే చెయ్యనియాలి. ఎందుకంటే ఆయన చెయ్యవలసింది కూడా ఒకవేళ మనం చేయడానికి ప్రయత్నిస్తే సమయం వ్యర్థమవుతుంది, బలము వ్యర్థమవుతుంది, ధనము వృధా అవుతుంది, ఆరోగ్యం వ్యర్థమవుతుంది, అన్నీ వ్యర్థమవుతాయి. అది తెలుసుకున్న మోషే తనకు చేతకాని విషయం తనకెదురైనప్పుడు ఓరక నిలుచున్నాడు. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయమంతా మనం చదివితే అక్కడ ఉంటుంది. మోషే ఇశ్రాయేలీయులను నడిపిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది వారి ప్రయాణానికి. అది మనకందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ వచ్చారు. కొందరు వెనక్కి వెళ్ళిపోయి ఫరోకు దాసులమవుదామని చెప్పారు. ఇంకొందరు మోషేపై రాళ్ళెత్తారు. కొందరు మోషేను దూషించారు. కొందరు ఏడుస్తూ ఉన్నారు. కొందరు ఎంతగానో భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు మమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చావయ్యా అని మోషేను ఎంతగానో బాధిస్తూ ఉన్నారు. అయితే దేవుని శక్తి తెలుసుకున్న మోషే ఒక్కడు మాత్రం దేవుని చిత్తానుసారంగా పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన దాన్ని ప్రవచిస్తూ, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షంను యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని వారితో చెప్పాడు. ఎర్ర సముద్రం దాటడమని ఈ కార్యమును జరిగించడానికి తాను బలహీనుడనని ఎరిగి దానిని చేయగలిగిన గొప్ప దేవునికి ఆ కార్యమును అప్పగించి తాను మాత్రం ఓరక నిలుచుండి దేవుని కార్యము కొరకు దేవుని వైపు చూస్తూ కనిపెట్టాడు. మోషే ఓరక ఉండి దేవుని నమ్ముకుంటం వలన బలమైన కార్యాన్ని చూచాడు. ఇప్పటి వరకు కూడా ఆ కార్యమును గురించి మనము చదువుకుంటున్నాం, దాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ విధంగానే మనము కూడా విశ్వాసం ఉంచాలని, ఆయన కార్యము కొరకు ఓరక నిలుచుండి ఎదురు చూడాలని నేర్చుకుంటూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా వాగ్దానాన్ని అనుసరించి అనవసరమైన ఆందోళనను విడిచిపెట్టి, అనవసరమైన చింతను విడిచిపెట్టి ఆయనను నమ్ముకొని సణగకుండా, విచారించకుండా, ఎవరితోటి నీ బాధను గురించి చర్చించకుండా ప్రభు దగ్గరికి వచ్చి కేవలము స్తుతిస్తూ, అయ్యా నీకు సమస్తము తెలుసు, ఎప్పుడు నా జీవితంలో కార్యం చేయాలో నీకు తెలుసయ్యా, ఏ విధంగా ప్రారంభించాలో నీకు తెలుసు, ఏ విధంగా ముగించాలో నీకు తెలుసు, అంతా తెలిసిన నీ చేతిలో నేనున్నాను. నా పరిస్థితులన్నీ నీ చేతిలో ఉన్నాయి, నా కుటుంబం నీ చేతిలో ఉంది, నా భర్త నీ చేతిలో ఉన్నాడు, నా భార్య నీ చేతిలో ఉంది, నా బిడ్డలందరూ నీ చేతిలో ఉన్నారు, నా ఉద్యోగం నీ చేతిలో ఉంది, నా వ్యాపారం నీ చేతిలో ఉందయ్యా, నా ప్రతి పరిస్థితి నీ చేతిలో ఉందయ్యా. ఇక నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు, నీ కార్యం కొరకు నేను మౌనంగా ఎదురు చూస్తానయ్యా అని మోషే వలె మనం కూడా ఆయన కార్యం కొరకు ఎదురు చూద్దాం. త్వరలోనే దేవుడు బలమైన కార్యమును మీ జీవితాల్లో చేయబోతున్నాడు. అందరం కలిసి హృదయపూర్వకంగా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం నాతో మోకరించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. బలహీనంగా ఉన్నారా? భయపడకండి. ఓరక నిలుచుండి నా కార్యం కొరకు ఎదురు చూడండి, నేను బలమైన కార్యము చేయబోతున్నానని ఈరోజు వాగ్దానం చేశారు. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం విని ప్రార్థనలు మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి. ఏ బలహీనత ఉన్నా ప్రతి బలహీనత నుండి విడిపించండి అయ్యా. మానసికమైన బలహీనత ఉంటే విడిపించండి, బలము దయచేయండి. శారీరకంగా బలహీనులుగా ఉంటే విడిపించండి, బలము దయచేయండి.
ఆత్మీయంగా బలహీనులుగా ఉంటే విడిపించండి, బలము దయచేయండి. మానసికంగా బలహీనులుగా ఉంటే విడిపించి బలము దయచేయండి అయ్యా. ఓరక నిలుచుండి నీ వైపు చూడడానికి, నీ బలమైన కార్యములు పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి నీ శక్తినివ్వండి. శరీరం అయితే చెప్తుంది ఓరక ఉంటే నువ్వేం చేయగలుగుతావని, కానీ మా శరీరం కాదయ్యా, నీ చిత్త ప్రకారంగా మేము నడుస్తాం తండ్రి. ఈరోజు ఎవరు ఏ అవసరతను గురించి మోకరించి ప్రార్థిస్తున్నారో, ఏ భారము వారి గుండెల్లో ఉందో, ఏ బరువు వారి గుండెల్లో ఉందో, ఏ బలహీనత వారిలో ఉందో ప్రతి దానిని కూడా విడిపించండి తండ్రి. అంతవరకు ఎప్పుడు జరగని కార్యము ఓరక నిలుచుండి చూచుట వలన మోషే పొందుకున్నాడు. అదేవిధంగా ఈరోజు ఓరక నిలుచుండిని వైపు చూస్తూ ఇదివరకు మేము ఎప్పుడు చూడని అద్భుత కార్యములు చూడడానికి శక్తిని అనుగ్రహించండి అయ్యా. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. ఎవరిని విడిచిపెట్టకండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాలు మీరు జోక్యం చేసుకోండి. ప్రతి ఒక్కరిని చేపట్టి నడిపించండి. ప్రతి ఒక్కరిని వారి సమస్యల నుండి చేపట్టి దాటించండి అయ్యా. ఏ సమస్యలో ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ భారంతో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో ప్రతి దాని నుండి కూడా యేసు నామములో విడుదల పొందుకుంటున్నారు నమ్ముతున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతుల్లో పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. ఈరోజు ఏ పనికి వెళ్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి ప్రతి పనిని సఫలపరిచే ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకా కార్యం జరిగించలేదని బాధపడకండి. దేవుని దూషించకండి, దేవుని నిందించకండి. సర్వశక్తుడైన దేవుని వైపు మౌనంగా ఓరక నిలిచుండి చూడండి. మీ ఎదుట ఎర్ర సముద్రం లాంటి సమస్యలున్నా ఆయన పాయలు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలం పొందుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ ఆమెనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక లైక్ చేయండి వాగ్దానాన్ని. మీకు తెలిసిన వారందరికీ అనుకూలమైతే షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించను గాక. గాడ్ బ్లెస్.